గురుగారు ఉప పాండవులను వధించింది అశ్వత్థామ. తన సంతానాన్ని వధించాడు అని తెలిసినప్పటికీ కూడా ద్రౌపది అశ్వత్థామను ఎందుకు క్షమించింది? కారణం ఏమిటి? ఎందుకనంటే తల్లి కనుక ద్రౌపది అశ్వత్థామను క్షమించింది. ఇది ఎట్లా అండి? సాధారణంగా లోకంలో తల్లికి బిడ్డల మీద చాలా ప్రేమ ఉంటుంది, తండ్రి కంటే కూడా. మరి తన బిడ్డల్ని ఊచకోత కోసేసాడు అశ్వత్థామ, నరికేసాడు. అటువంటి వాడిని శ్రీకృష్ణ పరమాత్మ చంపేయన్నాడు అర్జునుడితోటి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినని సందర్భాల్లో ఇదొకటి. ఒరే, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించంటే ప్రయోగించాడు, కానీ చంపేయంటే చంపేలా. ఎందుకని? ద్రౌపది దగ్గరికి వీడిని తీసుకొని వెళ్ళాలి. అందుకని వాడిని బట్టి బంధించేసి అశ్వత్థామని ఈ ద్రౌపది కాళ్ళ దగ్గర, ఇదిగో తీసుకొచ్చాను నీ మాట ప్రకారంగా, ఇదిగో వీడిని నీ కాళ్ళ దగ్గర పడేస్తున్నా, వీడిని ఏం చేస్తావో నీ ఇష్టం అన్నాడు అర్జునుడు. మరి అప్పుడు ద్రౌపది యొక్క గొప్ప పాత్రండి మన సంస్కృతిలో. ఒక మహిళ యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో ఇటు పోతన్న గారు ఇటు భారతంలోనూ చాలా గొప్పగా ద్రౌపది పాత్రలో మనకు చూపించారు. అప్పుడు అశ్వత్థామ కేసు చూస్తూ, నాయనా, నిన్ను చూస్తుంటే మా భర్తల యొక్క గురువు గారైనటువంటి ద్రోణాచార్యుల వారు గుర్తుకొస్తున్నారు, మీ నాన్నగారు. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, మీ నాన్నగారే ఇక్కడ మళ్ళీ నీ రూపంలో మాకు కనపడుతున్నారు. గురువు ఎక్కడైనా కనపడితే గురువుకు నమస్కారం చెయ్యాలి కదా, అందువల్ల నిన్నిప్పుడు ఏమీ నేను చెయ్యలేకపోతున్నాను. కాబట్టి గురువు గారికి నీ రూపంలో మేమందరం కూడా ఇక్కడ గురువు శిష్యులు ఇక్కడ నిలబడి ఉన్నారు, వీళ్ళందరి తరపున నేను నమస్కారం అందజేస్తున్నాను అని అంటూ, మరి అంతటితోటి ఊరుకోలే. నాకు ఇప్పుడు చాలా బాధ కలుగుతోందయ్యా. ఉద్రేకం బునరారు శస్త్రధరులై, అశ్వత్థామ నా బిడ్డలు ఏం చేశారు నాన్న? ఎందుకంటే చంపేస్తే పోతుంది, కానీ అలాంటి మాటలు మాట్లాడింది. నా బిడ్డలు ఏం చేశారయ్యా? మాట్లాడితే ఎదురు మాట్లాడటం చేతగాని వాళ్ళు, నువ్వు కత్తి పెట్టి నరుకుతుంటే ఇలా ఎదురు తిరగాలి అనేటువంటి పద్ధతి కూడా తెలియనటువంటి వాళ్ళు, నీ మీద ఉద్రేకంతో రానటువంటి వాళ్ళు, వాళ్ళని చంపటానికి నీకు చెయ్యి ఎట్లా ఆడిందయ్యా? ఈ మాటలు చాలా అమ్మ, నిజంగా చంపటానికి వాడిని నిజంగా చంపేసినా పోయేది, నీకు ఎలా వచ్చిందయ్యా మనస్సు అని చాలా నెమ్మదిగా అంది. అని అంటూ, నాకు ఒకటే బాధ అనిపిస్తోంది. ఇదే సమయంలో మీ అమ్మగారు కృపి ఎంత బాధపడుతూ ఉంటుందో తెలుసునా? అయ్యో, వీళ్ళు అశ్వత్థామని బంధించి తీసుకెళ్ళారట, ఈ పాటికి అశ్వత్థామని చంపేస్తారేమో అని చెప్పి మీ అమ్మ బాధపడుతున్నది నేను తలుచుకుంటున్నాను. ఒక అమ్మ మనసు గురించి నేను ఆలోచిస్తున్నాను, ఒక అమ్మ కడుపు కోత గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆ అమ్మ కడుపు కోత, అయ్యో నా బిడ్డని వీళ్ళు ఏం చేస్తున్నారు అని బాధపడుతోంది, అది తలుచుకుంటూ నేను విడిచిపెడుతున్నాను అని క్షమించిందట ద్రౌపది. ఇట్లాంటి మాటలమ్మ ద్రౌపది నోటి వెంట ఆ భాగవతంలో పోతన్న గారు మనకి పలికిస్తారు. అంటే ఇక్కడ ఒక స్త్రీ యొక్క మాతృప్రేమ, తను చంపినటువంటి వాడు ఎదురుకుండా వచ్చినా తిరిగి వాడిని చంపకుండా వాడిని క్షమించటం అనేటువంటిది. తర్వాత మణిని తీసేయటం, వాడిని అలా తోసేయటం, వాడి ఒళ్ళంతా కూడా పచ్చిపుండులాగా తయారు కావటం, ఇదంతా వేరే కథ. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మాతృప్రేమ చాలా గొప్పది. మాతృప్రేమ అంటే అర్థం ఏమిటంటే క్షమించటము. బిడ్డల్ని చంపిన వాడిని కూడా క్షమించేటువంటి ఉదాత్తమైనటువంటి గ్రంథాలు కలిగినటువంటి మన సంస్కృతికి మనందరం కూడా జోహారు పలుకుదాం.